వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ మహిళా కార్యకర్తలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ఇన్ఛార్జ్ బలసాని కిరణ్ కుమార్ మాట్లాడుతూ మీడియా బాధ్యతలను విస్మరించి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం తగదని మండిపడ్డారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిప్రాయాలను వక్రీకరించి విమర్శించడం సరైనది కాదన్నారు. అనుచిత వ్యాఖ్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కఠినంగా స్పందిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మహిళా కార్యకర్తలు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. 2,000 రూపాయలు వెచ్చించి అంటే దగ్గర అడుక్కి 8,000 రూపాయలు ఎక్స్ట్రాగా అదనంగా కన్స్ట్రక్షన్కి పెడుతున్నారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం. అది కూడా ఆ భారం ఎవరి మీద పడుతుంది? అది కూడా మళ్ళీ అగైన్ ప్రజల మీదే పడుతుంది. కానీ ఓకే, నీ దగ్గర ఈరోజు డబ్బు ఉంది, నీ దగ్గర తీసుకొస్తావు, నీకు అప్పు తీసుకొస్తావు, లేదంటే కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఎవరో ఒకరు వస్తారు, చేస్తారు. కానీ ఏదో ఒకటి మనకున్న ల్యాండ్స్ ఏదైతే ఉందో తాకట్టు పెట్టుకుని బ్యాంకులో ఉందో తీసుకొని నువ్వు కన్స్ట్రక్ట్ చేస్తావు. వాట్ అబౌట్ కామన్ మ్యాన్? దెన్ కామన్ మ్యాన్ ఎలాగా కన్స్ట్రక్ట్ చేసుకుంటాడు? అడుక్కి 12,000 రూపాయలు పెట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి అక్కడెక్కడైతే వాటర్ ఎక్కువైతే ఎక్కడికి ఫౌండేషన్కి వెళ్ళినా సరే అక్కడ వాటర్ లీకేజ్ ఎక్కువ, వాటర్ బాగా పైకి రావడం వల్ల ఆ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ 100% ఆ టైప్ ఆఫ్ సాయిల్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా 12,000 రూపాయలు అవుతుంది అనుకుంది. సరే, ఈ 12,000 రూపాయలు అయితే ఎవరికి వెచ్చిస్తారు? ఎవరైనా ఉంటే సెన్సిబుల్గా ఆలోచిస్తే, నువ్వు ప్రగతి గురించి ఆలోచించినప్పుడు, నువ్వు డెవలప్మెంట్ చేయాలనుకున్నప్పుడు 4,000 రూపాయలు 5,000 రూపాయలతో ఫీజిబిలిటీ ఎక్కడుందో చేసుకోవాలి. అందుకని మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మావిగా అన్నటువంటి ప్రపోజల్ పెట్టారు. మీరు 2 లక్షల కోట్ల రూపాయలు పెడుతున్నారు కదా, దానిలో ఒక 10% పెట్టండి, 100% మంచి డెవలప్మెంట్ అవుతుంది, మంచి క్యాపిటల్ తయారవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి ఈ యొక్క రాధాకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ఏదైతే దండుకునే ప్రక్రియలో ఆయన కూడా ఒక భాగంగా ఉన్నారు కాబట్టి ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి కోసం అని చెప్పేసి అనుచిత వ్యాఖ్యలు ప్రసారం చేయించారు. ఎంత దుర్మార్గం అంటే ఆ మాటలు అనేది ఎవరు కూడాను, నాకు తెలిసి ఎంత చదువుకున్న వాళ్ళు, అసలు మామూలుగా కామన్ మ్యాన్ వాళ్ళకి కూలి పని చదువు రాని వాళ్ళు కూడా అలాంటి మాటలు మాట్లాడరు. అలాంటి మాటలు మాట్లాడినట్టు రాధాకృష్ణ గారికి మేము ఒకటే చెప్తున్నాము, మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క మాటలు వెనక్కి తీసుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందే. మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే మా యొక్క ఏదైతే ధర్నా చేస్తున్నామో, ఏదైతే నిరసన తెలుపుతున్నామో 100% ఇది ఉధృతం అవుతుంది. అలాగే ఎవరైతే ప్రసారం చేసినటువంటి ఆ రోజు ఎవరైతే ఆ వ్యాఖ్యానించినటువంటి ఆ యొక్క లేడీ ఎవరైతే ఉన్నారో ఆవిడ మీద కానీ, ఎడిటర్ గారి మీద కానీ, అలాగే ఛానల్ మీద కూడాను 100% దీని మీద యాక్షన్ తీసుకుంటాం. మీకు ఒకటి గుర్తుంచుకోండి, రానున్న రోజులు 100% 2029లో 200% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అప్పుడైనా సరే, ఇప్పుడు మీరు మాట వినకపోయినా అప్పుడైనా సరే 200% మీకు మీ యొక్క ఏబిఎన్ ఛానల్ని ముయించేస్తాం, అలాగే మీ పత్రికను కూడా బ్యాన్ చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ తెలియజేసుకుంటున్నాం. హోంమంత్రి గారు ఉన్నారా లేరా అన్నటువంటిదే నడుస్తుంది. నాకు తెలిసి ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైనా కౌంటర్లు ఇవ్వాలన్నా, ఏదైనా తిట్టాలన్నా చేయడానికి ఆవిడ వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నారే తప్ప ఆవిడకి ఇచ్చిన శాఖను నిజంగా ఆవిడ పాలిస్తున్నట్టు మేము ఎక్కడా చేయలేదు. మరి ముఖ్యంగా మహిళ ఉండి ఇన్ని దుర్భాషలాడినటువంటి అలాంటి వ్యక్తి మీద ఇంకా చర్య తీసుకోవటం, అది పక్కన పెడితే అతను సపోర్ట్ చేయటం అనేది యావత్ మహిళా ప్రపంచానికే సిగ్గుచేటు. రానున్న రోజుల్లో హోంమంత్రి గారు అనిత గారికి కూడాను 100% ప్రజలందరూ, మహిళలు కూడాను బుద్ధి చెప్తారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక్కడ మీరు బాగా గమనించాల్సిన విషయం, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయనైతే ఇంకా దారుణం. మొదట్లో మహిళలు ఎంతమంది వెళ్ళిపోయారు, ఇప్పుడు దానిలో వాలంటీర్లు లేదంటే కనపడట్లేదు, మహిళలు కొన్ని వేల మంది కనపడట్లేదు అనే వ్యక్తి ఇలాంటి యొక్క అంటే ఆయన పార్టీ నుండి జనసేన నాయకులు చేస్తున్నా కానీ స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా సరే అది పక్కన పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోగా ఇలాంటి బిఆర్ నాయుడు లాంటి వ్యక్తుల మీద కూడా యాక్షన్ తీసుకోకపోగా మళ్ళీ అగైన్ ఈ యొక్క రాధాకృష్ణ గారు అన్నట్టు మాటల మీద, ఆయన వ్యాఖ్యల మీద ఇంకా ఖండించుకోవటం అనేది ఎంత దుర్మార్గమైన ప్రక్రియ అంటే ఒంటొద్దు పోకడలాగా ఈ కూటమి ప్రభుత్వం పాలన చేస్తుంది. ఇది ఎంతకాలం సాగదు. మేము ఇప్పుడే చెప్తున్నాము, 2029లో పక్కాగా ఎవరైతే వీళ్ళందరికీ దీనికి చేసున్నారో వీళ్ళందరికీ కూడా 100% బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.